నమస్తే. విలక్షణతకు ఆయన నిలువుటద్దం. కొన్ని వందల పాత్రల్లో ఆయన నటన అద్భుతం. తెలుగు సినిమా నటుడి స్థాయిని జాతీయ స్థాయిలో నిలబెట్టిన అరుదైన నటుల్లో కోట శ్రీనివాసరావు గారు ఒకరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో కాసేపు అన్ని విశేషాలు షేర్ చేసుకుందాం. కోట గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ముందుగా మీకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ బాబా అమ్మవారు మంచిగా కాపాడాలని కోరుకుంటున్నాను. ముందుగా అంటే ఈ బర్త్డే స్పెషల్ ఏంటి మీది? ఈ బర్త్డే స్పెషల్ ఏంటి? ఈ పుట్టినరోజు ఎలా జరుపుకోబోతున్నారు? ఎలా ఉంది? నేను జనరల్గా అంటే నిజంగానేనండి, ఏదో చెప్పడం కాదు. నేను బర్త్డే ఎప్పుడు పెద్దగా నేను హడావుడిగా ఏం చేసుకోనండి. సాధ్యమైనంత వరకు పొద్దున్నే లేచి దైవ దర్శనానికి వెళ్ళి వస్తాను. వెళ్ళి భగవంతుని స్మరించుకొని కాసేపు ధ్యానం చేసుకొస్తాను. అంతే తప్ప ఏదో పెద్ద పండగలాగా ఇదిలాగా నాకు పెద్ద అలవాటు లేదు. జనరల్గా మా ఫ్యామిలీలో కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనవాళ్ళు ఈ జనరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకేదో చేయటమే తప్ప పెద్దవాళ్ళంగా మేము ఎప్పుడు చేసుకోవడం అనేది మాకు అంత తెలియదు. బట్ ఫిల్మ్ స్టార్ అయిన తర్వాత ఏమైందంటే ఈ ప్రెస్సు తర్వాత మీడియా ఇదంతా బాగా పెరిగిన తర్వాత బాగా శుభాకాంక్షలు తెలపడం, ప్రజల నుంచి పబ్లిక్ నుంచి బాగా నాకు ఆశీర్వచనం రావడం, మీరు మీ మాధ్యం ద్వారా 10 మందికి ఇంటర్వ్యూ చేసి చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. అంతే తప్ప పెద్ద ప్రత్యేకత అంటూ నేనేం పెద్దగా చేసుకోను. అంటే పుట్టినరోజు అన్ని స్పెషల్గా అనుకోకుండా మీరు చేసే చక్కటి సేవలు ఏంటి, కార్యక్రమాలు ఏమైనా ఉంటుంటాయి? ఏముండవమ్మా, ఏదైనా ఉంటే షూటింగ్ చేసుకోవడం, లేకపోతే అంటే వచ్చింది అభిప్రాయం. ఇదే మీ సేవ అనుకుంటారు? అంతే, ఇక ఏం చేస్తాము. ప్రజాసేవ అంటే ఇక అంతకంటే లేదు ఛాన్స్. మీరు ఇష్టపడే దైవం ఎవరంటారు? ఏడుకొండలు వాడండి, వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి నా పేరే అది, నా ఇంటి పేరు అది. నాకు ఇంటి గుమ్మం ముందు కూడా ఇంటి పేరు శ్రీనివాసం అని ఉంటుంది. ఇంటి పేరు శ్రీనివాసం. శ్రీనివాసం ఓకే అంటే శ్రీనిలయం అని భగవంతుడిది. మీరు పుట్టి పెరిగిందంతా కంకిపాడు? అవునండి, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా కంకిపాడు, విజయవాడ పక్కన. అవును. అంటే కంకిపాడులో పుట్టి ఆ తర్వాత మీ ఎదుగుదల, మీ ప్రస్థానం ఇప్పటి వరకు జరిగినదంతా ఎలా అనిపిస్తోంది? వెనక్కి ఒక్కసారి ఆలోచించుకుంటే ఇన్నేళ్ళు నేనేనా అనిపిస్తూ ఉంటుందండి. ఇదంతా చేసింది నేనేనా అనిపిస్తుంది. సరే, ఒళ్ళు గగురు పొడుస్తుంటుందండి. అంటే ఏ నటన అయితే నేను నమ్ముకున్నాను మొదటి నుంచి, నాకేమిటో అదొక రకమైనటువంటి మానసికంగా యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి నేను మామూలుగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు స్కూల్లో, కాలేజీల్లో ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కూడా ఏవో జోకులు, అవి సినిమా డైలాగులు అవి చెప్పుకోవడం, ఇవి చేయటం బాగా ఎంటర్టైనింగ్గా ఉండేవాడిని అండి అందరితో. నేనున్నానంటే కాసేపు నేనున్న చోట నేను నవ్వుకుంటూ 10 మంది నవ్విస్తూ సరదాగా ఉండేవాడిని. అది నాకు జీర్ణించిపోయిందండి బాడీలో. అలా 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 నాటకాలు రావడం మొదలైనవి. నాటకాల మీద ధ్యాస తప్ప సినిమా మీద ఎప్పుడు ధ్యాస లేదండి. నేను ఎప్పుడు చెప్పేది అదేనండి. ఏంటంటే ఆ రోజుల్లో 1970 ఆ ప్రాంతాల్లో ఏమిటంటే సినిమా యాక్టర్ అంటే ఒక పర్టికులర్ పర్సనాలిటీ ఉండాలి, ఒక కలర్ ఉండాలి, ఒక క్రాఫ్ ఇలా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఏ వేషమైనా సరే. అసలు సినిమా యాక్టర్ అంటే అది ఒక పద్ధతిగా ఒక ఇది అలవాటు అయిపోయింది. ఇప్పుడంటే సినిమా మేకప్లు చేసుకునేవి కొంచెం రంగు విరిగాను కానండి, ఇప్పుడు మరీ నల్లగా ఉండేవాళ్ళం. ఏవో నాటకాలు వేసుకుంటూ ఉంటే విభిన్నమైన పాత్రలు నాటకాల్లో వేసుకునేవాడిని తప్ప సినిమాకి ఎప్పుడు మనం ఎందుకు వెళ్ళటం, వెళ్ళి ఫెయిల్ అవ్వటం, వాళ్ళతో వచ్చి అనిపించుకోవడం అనేటువంటి ఒక భయంను. తర్వాత నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసేవాడిని అండి. చక్కటి ఉద్యోగం,
ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాలి, మనకి ఎందుకు అనవసరం, మన ఎటో పనికిరాము సినిమాకి. మరి ఆ టైంలో ఆ ఇంపాక్ట్ ఎలా పడింది మీ మీద సినిమా రంగం వైపు? అంటే యథార్థంగా చెప్పాలంటే నా ప్రయత్నం పెద్ద లేదండి. నేను నాటకం వేయటం అనేటువంటిది చూసి, అంటే చిన్నప్పటి నుంచి జంజాల గారు విజయవాడలో ఆయన ఉన్నప్పుడు రచయితగా మొదలైంది. స్టూడెంట్ కెరీర్ నుంచి కూడా నాకు జంజాల గారు బాగా పరిచయం, అంటే తెలుసు అండి బాగా. కాలేజీ వ్యవహారం అంతా కూడా ఇంచుమించు 1 సంవత్సరం అటు ఇటుగా చదువుకున్నాం కూడా. అయితే ఆయన ఏదో ఇప్పుడు హైదరాబాద్లో సినిమా తీసేటప్పుడు ఏదైనా అమరజీవని అలాంటి బాబాయ్ అబ్బాయి అని 2-3 సినిమాలు, సరదాగా 2-3 సీన్లు ఉంది వేషం, కోటగారు చెయ్యని సరదాగా అని ఆయన చేయిస్తే తప్ప నేను ఎప్పుడు బ్యాంక్ వదిలిపెట్టి, కాకపోతే రేడియో, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ వచ్చాం కొత్త అండి. దూరదర్శన్ బాగా బిజీగా ఉండేవాడిని, నాటకాలను వేస్తూ బ్యాంకులో వర్క్ చేసుకుంటూ. ఆ టైంలో టి కృష్ణ గారు, టి కృష్ణ గారు ఇప్పుడు అగ్రదర్శకుల్లో ఒకరైనటువంటి ముత్యాల సుబ్బయ్య గారు కో-డైరెక్టర్గా ఉండేవారు వారికి. వీళ్ళిద్దరూ కలిసి నేను వేసిన ఒక నాటకం చూడటం సంభవించి, అది నాకు తెలియదు వాళ్ళని అప్పుడు. నాకు అసలు సినిమా వాళ్ళతో పరిచయాలు అప్పుడు లేవండి. అయితే ఆ తర్వాత 83 ఇది 85లో వందే మాత్రం అని ఒక సినిమా తీస్తూ కృష్ణ గారు ఎవరైనా స్టేజ్ యాక్టర్, విలేజ్ పాలిటిక్స్ మీద సినిమా, అందుకని అందులో ఒక గ్రూపు లీడర్గా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్స్. ఎవరైనా రంగస్థలం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకోవడం. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు ఆయనకి గుర్తు చేయడం, అలా నాటకంలో చూసాం కదండి బాగా చేశారంటే, అవునండి ఆయన సినిమాకి కూడా సూట్ అవుతాడని ఆయన అంటాం, నన్ను పిలిపించడం, వెళ్ళటం చేయటం జరిగిందండి. ఆ వందే మాత్రంలో బాగా సక్సెస్ అయ్యాను. దాంతో కంటిన్యూటీగా ప్రతిఘటన సినిమా ఇచ్చారు. అది ఆ ప్రతిఘటన తెలియదు, అది అఖండమైనటువంటి విజయం సాధించింది. ఆ సినిమాలో అందరికీ పేరు వచ్చింది, నాకు అద్భుతమైన పేరు వచ్చేసింది. వచ్చేసి ఆ సినిమాతో ఐఎమ్ ఫోర్స్డ్ టు టేక్ సినిమా యాక్టింగ్ యాజ్ మై ప్రొఫెషన్. అంటే నేను బ్యాంక్ వెళ్ళలేని పరిస్థితి. అలాగే సినిమాలు బాగా ఎప్పుడు 5-6 సినిమాలు చేతిలో ఉంటాం. అంటే అప్పుడు ఇన్ని సినిమాలు తీసేవారు కాదు కదండి. సంవత్సరాన్ని మా ఉంటే ఒక 50-60 సినిమాలు ఉండేవి. వాటిల్లో కనీసం 15-20 సినిమాల్లో ఉండేవాడిని. అందువల్ల ఇక బ్యాంకు కూడా వెళ్ళటానికి అవకాశం లేదు. తర్వాత ఐ వాజ్ ఫోర్స్డ్ టు సెండ్ బ్యాక్, పంపించారు బయటికి. వెళ్ళకపోతే ఏం చేస్తారు బ్యాంకు వాళ్ళు. ఓకే, ఇప్పుడు అనుకుంటూ ఉండవచ్చు మా బ్యాంకులో చేసిన వారే ఇప్పుడు ఒక స్థానంలో ఉన్నారు అని చెప్పి. అవునండి, బ్యాంకులో ఇప్పుడు చాలామంది నన్ను చూసి, అందులో మన ఈ పద్మశ్రీ పురస్కారం రావడంతో బాగా అండి అసలు సోదర ప్రేమ మామూలు కాదు. అంటే నాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ బ్యాచ్ అంతా రిటైర్ అయిపోయారండి. ఒక 3-4 ఏళ్ళు సర్వీస్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, జూనియర్స్ ఉంటారు కదా, ఒక 7-8 ఏళ్ళు సర్వీస్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంకా సర్వీస్లో ఉన్నారు. ఈ స్టేట్ బ్యాంక్ అనేది ఏమిటంటే పల్లెపల్లెలోనూ ఉంటుందండి, బాగా వ్యాపించినటువంటి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు అభిమానం, ప్రేమతో సొంత మనిషిలాగా, ఓ ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను బాగా చూసుకోవడం, ప్రేమించడం. దాని తగ్గట్టుగా మరి 35 ఏళ్ళ నుంచి ఆదరించారండి ప్రేక్షక మహాశయులు. నిజంగా వారి రుణం ఎలా తీర్చుకోగలను. అయితే ఒక ప్రశ్న, టాలీవుడ్లో తెలుగు నటులకి ఎక్కువ ప్రాముఖ్యత లేదు అనేది వింటూ ఉన్నాం, ఇది ఎంతవరకు నిజం అంటారు? నేనేనండి ఎక్కువ పోట్లాడేది దాని గురించి. డైరెక్ట్గా చెబుతున్నాను కదా, నేను ఆల్మోస్ట్ 1 man ఆర్మీ లాగే వెళ్తుంటా. అంటే ప్రతి వాళ్ళు అడుగుతారండి ఈ ప్రశ్న నన్ను. నేను కాదు కానండి, నేను నిజంగానే నేను పోరాడతానండి. పోరాటం అంటే దాన్ని కొంచెం అర్థం చేసుకోవటం ఒక డిఫరెంట్గా చేసుకుంటున్నారండి.
కోట శ్రీనివాసరావుకి తెలుగు వాళ్ళు అంటే తప్ప పరభాష నటులు అంటే వాడికి పడదు. ఊరికే విమర్శిస్తుంటాడు, వాళ్ళని రావద్దు అంటుంటాడు. ఈయన మాత్రం వెళ్ళి పరభాషలో యాక్ట్ చేస్తాడు. ఇలాగ నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది. కొంతమంది ఏముందిలేండి, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు తిడుతూ ఉంటారు. నా భావన ఒకటండి, తెలుగు వాళ్ళల్లో మనకి సత్తా లేకపోతే కదా, మన దగ్గర టాలెంట్ లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావంటే అర్థం ఉందండి. అసలు నువ్వు ఛాన్సులు ఇవ్వవు, కానీ సత్తా లేదంటావు, టాలెంట్ లేదంటే ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఏదైనా మంచి మంచి వేషాలు 2 సినిమాల్లో ఇచ్చి ఆ 2 ఫెయిల్ చేస్తే ఏమయ్యా ఈ చేతిలో పెట్టాం బంగారం లాంటి వేషం చెడగొట్టావు ఏదలు బాగు అని చెప్పి నన్ను తిట్టి తొలగించినా కానీ తప్పులేదు. అసలు నువ్వేమి ఛాన్సెస్ ఇవ్వకుండా నువ్వు తెలుగువాడు కాదు, తెలుగువాడు అక్కర్లేదు పరభాష అంటే ఓకే, ఇదో పాయింట్ అండి. 2 మెయిన్ పాయింట్ నేను అనేదంటే అర్థం చేసుకోవట్లా. పరభాష నటుల్ని తీసుకురావడం తగ్గిపోయింది అన్నాను, ఎక్కువైపోయింది అన్నాను. నటుల్ని తీసుకురాలేకపోతున్నారు. ఇప్పుడు అమరేష్ పురి గారిని తీసుకొచ్చారండి. ఈజ్ అన్ ఇంటర్నేషనల్ స్టార్. ఆయన పర్సనాలిటీ, ఆయన వాయిస్, ఆయన ఒక టిపికల్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటేనే ఏమన్నాడరా మనిషి అనేటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ మనిషి. ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఓకే, మనమేం కాదని లేదే. ఇప్పుడు నేను వెళ్ళాను, అమితాబ్ బచ్చన్ గారి పక్కన యాక్ట్ చేసి వచ్చాను. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యా. మహానుభావుడు, గ్రేట్ ఆర్టిస్ట్, అలాంటి ఆయన దగ్గర నేను యాక్ట్ చేయటం అనేటువంటి పక్కన యాక్ట్ చేయటం అనేటువంటిది నేను గర్వంగా ఫీల్ అయ్యాను. అలాగే మీకు వీలుంటే నజీరుద్దీన్ షాన్ పట్టరండి, ఓ నానా పాటేకర్ని పట్టరండి. అలాంటి వాళ్ళని తీసుకురాకుండా అసలు వాళ్ళు అక్కడ వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఏం యాక్టర్లో నాకు తెలియదు కానండి, అక్కడేం గుర్తింపు ఉండదండి వాళ్ళకి. పరభాషల్లో చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కువ గుర్తింపు వచ్చేస్తుంది. అసలు మనకు తప్ప ఇంకోళ్ళకి తెలియదండి వాళ్ళు. కొంతమంది తమిళనాడులో తెలుసు, 4 తమిళ సినిమాలు చేయటం, 4 తెలుగు సినిమాలు చేయటం, ఇవి ఎక్కువైపోయినాయి. అంతే తప్ప వాళ్ళు హిందీలో వాళ్ళు ఇదేం కాదండి. నేను అనేది అది ఆర్టిస్టులను పట్టరండి, అంతేగాని ఇక్కడ లేనట్టుగా ఆర్టిస్టులను పట్టు రాకుండా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి గుర్తింపు లేని వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళకి బోల్డ్ డబ్బు పారితోషికాలు ఇచ్చేసి ఏమండి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేకపోయిందండి. వాళ్ళందరూ ఇక్కడ ఇల్లు కట్టారు, ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు. చూడండి, మరి ఆలోచించండి ఎంత అన్యాయం. వీటన్నిటికంటే కూడా ఒక ఆర్టిస్టులే కాదండి, ఇది టెక్నీషియన్స్ అందరికి కూడా చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు పరభాష నుంచి, ఇప్పుడు బాంబే నుంచో ఎక్కడి నుంచో ఒక కెమెరామెన్ గారిని తీసుకొస్తారండి. అన్డౌటెడ్గా ఆయన గ్రేట్ కెమెరామెన్ అయి ఉంటారు, లేకపోతే ఆయనకి అంత పేరుండు అది రాదు కదా. ఓకే, ఆయన టాలెంట్ గురించి ఆయన తెచ్చుకున్నాం, అంతేగాని ఆయన అసిస్టెంట్లు తెచ్చుకోమల్లా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆయనతో పాటు ఆయన పిలిచి హీఈస్ డిక్టేటింగ్ టర్మ్స్. నాకు అసిస్టెంట్లు వీళ్ళు కావాలి అని 25 మంది అసిస్టెంట్లు వస్తారు ఆయనతో. ఏమండి మొత్తం కలిపి బెటాలియన్ ఒకటి, కెమెరా వాళ్ళు, ఇది వాళ్ళు అన్నీ తీసుకుని మొత్తం 30 మంది 30 మంది దాకా కనీసం చేరిపోతారు. వాళ్ళందరికీ ఎంత కాస్ట్ అయిపోతుందండి? 30 మంది ఒక సినిమానా ఇది? చిన్న పెద్ద అందరికీ ఇప్పుడు ఆ పరభాష కెమెరామెన్లు, పరభాష డాన్స్ మాస్టర్లు, పరభాష ఫైట్ మాస్టర్లు, ఏదో సినిమాకి అవసరమైతే తీసుకొచ్చి పెట్టారంటే అర్థమైంది. వీళ్ళందరినీ పెట్టేటప్పటికి తలా ఒక 25-30 మందిని తీసుకొస్తున్నారండి. 5 సినిమాలు తీస్తున్నారనుకోండి, పెద్ద సినిమాలు అట్లాంటివి. 5/75 ఎంత అండి? 350 మందికి తెలుగు వాళ్ళకి టెక్నీషియన్స్కి ఫుడ్ పోతుందండి ఇక్కడ సంవత్సరం పాటు కదా. మరి వీళ్ళందరికీ మరి భోజనం పోతుంది కదా. సంవత్సరం తీస్తారు ఆ సినిమా, మినిమం 1 year 2 months తీస్తారు. మరి వీళ్ళందరికీ ఇన్ని రోజులు పోవట్లేదండి. ఇప్పుడు నేనున్నానండి, నన్ను పరభాష తమిళ్ తీసుకెళ్తారు. తమిళ్ తీసుకెళ్తే వాళ్ళు డైరెక్ట్గా నన్ను ఏమంటారు, ఏమంటే ఒక అసిస్టెంట్ని అలౌ చేస్తాం, మీతో పాటు ఒక మేకప్ మెన్, అంతేనండి. వీలుంటే సాధ్యమైనంత వరకు నాతో పాటు ఫ్లైట్లో తీసుకెళ్ళటానికి వాళ్ళు ఎడిటేట్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఇచ్చిన హోటల్లోనే దిగాల.
మనం డిమాండ్ చేయడానికి లేదు, అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి వాళ్ళకి మనం ఎందుకు పెట్టుకోవట్లేదు అంటున్నాను నేను. అదే ఇప్పటి వరకు మరి ఇలా మీరు పోట్లాడుకుంటూ వచ్చిన దాంట్లో కొంత మేరకైనా ఏమైనా న్యాయం జరిగింది అనుకోవచ్చా? అది మీకే తెలియాలండి. నేను ఎందుకంటే నేనేం ఆశించి కాదు, నేను నా అనుకున్నారు కాబట్టి నా ఆత్మసాక్షిగా నేను కోరుకున్నది మంచిది అని నాకు అనిపించింది సార్ అండి. ఎందుకంటే లివ్ అండ్ లెట్ లివ్. నా ముందు వాళ్ళు అట్లా అనుకుని ఉంటే నేను వచ్చేవాడిని కాదు కదా. తర్వాత మహానుభావులు ఇప్పుడు విశ్వఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, ఏమండి నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, ఆ మహానుభావులు పెద్దవాళ్ళు వాళ్ళు మెయిన్ హీరోలుగా ఉండి బ్రహ్మాండంగా పొజిషన్లో ఉన్నప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, హర్నాథ్ గారు, రామకృష్ణ గారు, విజయచంద్ర గారు, నరసింహరాజు గారు, ఇలా ఎంతమంది అండి, బోల్డ్ మంది హీరోలుగా వాళ్ళ జీవితాలు, కృష్ణరాజు గారు, నరసింహరాజు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలను హ్యాపీగా వాళ్ళ సినిమాలు వాళ్ళకుంటాం 10 మంది ఉండేవారు. ఎస్వి రంగారావు దగ్గర నుంచి చిన్న ఆర్టిస్ట్ దాకా ప్రతి వాళ్ళకి ఏదో ఒక పని ఉండేది. అనేది ఏదో వాళ్ళకేదో ఫైనాన్షియల్గా నువ్వు ఏమి హెల్ప్ చేయొద్దండి, అడుక్కు తినే వాళ్ళని చేయొద్దు తెలుగు ఆర్టిస్ట్ని, తెలుగు టెక్నీషియన్ని. నేనేది ఏంటంటే నెలకు 10-12 రోజులు పని ఇప్పించండి. ఇప్పుడు రోజు 1500 సంపాదించే ఒక ఆయన ఉన్నారనుకోండి, ఆయన రేటు నెలకు 12 రోజులు పని వచ్చింది అనుకోండి, 10-12 రోజులు ఎంతైంది, ఒక 20,000 రూపాయలు మినిమం సంపాదిస్తారు. వారి భార్య బిడ్డలతో వారు చక్కగా 4 గోళ్ల మధ్యన పొందిగ్గా ఉండి చక్కటి భోజనం చేసి మంచి బట్ట కట్టుకుని ప్రశాంతమైన జీవితం. ఆర్టిస్ట్కి టెక్నీషియన్ కావాల్సింది ఏంటండి, లుక్ బాగుండాలా, ప్రశాంతంగా ఉండాలి మానసికంగా. ఇప్పుడు అవన్నీ మర్చిపోవడానికి ఏంటంటే కవర్ చేసుకోవడానికి అందరూ కర్మగాలు గడ్డాలు మీసాలు పెంచేసుకుని వాళ్ళ బాధలు తెలియకుండా ఏడుతున్నారు. నిజమంటే అది నేను చాలా బాధపడతాను. ఇప్పుడు ఆ కృష్ణనగర్ అటు వెళ్ళామనుకోండి, ఎంతోమంది టాలెంట్ అంటే ముఖ్యంగా ఈ కెమెరా డిపార్ట్మెంటు, డైరెక్షన్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ కూడా చాలామంది అండి పాపం అంటే వర్త్ ఉన్నటువంటి వాళ్ళండి. వాళ్ళ తెలివితేటలన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి, పడిపోతున్నాయి. తర్వాత ఏమైపోయిందంటే ఈ కొత్తదనం అని వచ్చేసిన మీద ఈ ఎక్స్పీరియన్స్ ఉండి దాని మీద కొద్దిగా గొప్ప అవగాహన ఉన్నటువంటి వాడిని ఎవరిని తీసుకోవట్లా. టెక్నాలజీ అని చెప్పి వచ్చేసి ఓ ల్యాప్టాప్ పట్టేసుకుని ప్రతివాడు బీటెక్లు, ఎంటెక్లు ప్యాసే వచ్చేస్తున్నారండి. వాళ్ళకి ఏమీ ఇప్పుడు తెలివి లేదని నేను అన్నండి, ఎక్స్పీరియన్స్ లేదంటున్నాను. వాళ్ళు తెలియగల వాళ్ళే కదండి. ఇప్పుడు నాకు సినిమా యాక్ట్ చేస్తున్న కొద్దీ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. భాష మీద కానీ నేను ఒకే క్యారెక్టర్, నేను ఇప్పుడు పొలిటికల్ క్యారెక్టర్ ఉందనుకోండి, కనీసం 200 క్యారెక్టర్లు వేసి ఉంటాను. మరి 200 క్యారెక్టర్స్లో మరి కోట శ్రీనివాసరావు పొలిటీషియన్ క్యారెక్టర్ అంటే కోట శ్రీనివాసరావు చేస్తే గమ్మత్తుగా ఉంటుంది అనేటువంటి నా మీద ఒక ముద్ర ఉంది, అభిమానం ఉంది. అది తెచ్చుకున్నాను నేను. ఎంత తెచ్చుకున్నాను, వెరైటీగా కాస్త అంటనే చేయటం వల్ల. అందువల్ల ఎక్స్పీరియన్స్ని చంపకూడదండి. ఊరికి వచ్చేసి టెక్నాలజీ మీద ఎక్కువ ఆధారపడిపోయింది. సినిమా అనేటువంటిది ఇట్స్ ఏ మేక్ బిలీఫ్ అండి. నమ్మించడం, ఏడవకుండా ఏడ్చినట్టు చేయటం, కొట్టకుండా కొట్టినట్టు చేయటం, తిట్టకుండా తిట్టినట్టు చేయటం. సినిమా ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ మేక్ బిలీఫ్. అది మర్చిపోయి రియాలిటీ అని చెప్పి బాత్రూంలో ఫైట్ అంటే రియల్గా బాత్రూంలో పెట్టడం, టాయిలెట్లో ఫైట్ అంటే రియల్గా టాయిలెట్లో ఫైట్ పెట్టడం, అది కాదు కావాల్సింది. నీ టాలెంట్ ఎప్పుడండి, లేని దాన్ని కరెక్ట్గా ఉన్నట్టుగా నమ్మించి ఆడియన్ని అరెస్ట్ చేస్తేనే నీ గొప్పతనం. అందుకని అన్ని నువ్వు పెడితే నువ్వు చేసేది ఏముంది. అంతే. మీరు కృష్ణా జిల్లాలో పుట్టి రాయలసీమ భాష, తెలంగాణ భాష ఎంతో అద్భుతంగా పలికిస్తారు. ఎలా అంటే ఈ సినిమాలు చేసి మీ ఎక్స్పీరియన్స్ వల్లనే అనుకుంటున్నా, దాని మీద కూడా ఏమైనా పట్టు సాధించారు? నేను నాటకాలు అప్పటి నుంచి అండి, నాకు ఈ సినిమా ఈ ధ్యాస ఇది లేదు కాబట్టి నాకు నాటకాలు మొదటి నుంచి కూడా ఏదో ప్రత్యేకత ఉండాలి మనలో. మనం నాటకాల్లో కూడా కోట శ్రీనివాసరావు అంటే బాగుంటుంది, గమ్మత్తుగా ఏదో చేస్తాడరా దీంట్లో అనేటువంటిది అనిపించుకోవాలని పెద్ద ధ్యాస ఉండేది. దానితోడు అప్పుడు ఏమైందంటే నేను ఉత్తరీత్యా హైదరాబాద్ రావడం,
1970లో. ఇక్కడికి వచ్చేప్పుడు మరి మన అటు మాండలికానికి ఇటు మాండలికానికి కొంచెం వ్యత్యాసం ఉంది కదా, బాగా వ్యత్యాసం ఉంది. అప్పట్లో మరీ ఉండేది. అలాగే శ్రీకాకుళం, అలాగే గోదావరి జిల్లాలు, అలాగే రాయలసీమ, అలాగే ప్రకాశం జిల్లాలు, అలా వెళ్ళామనుకోండి గమ్మత్తుగా ఉంటాయి. అందుకని వాటిని అన్నింటినీ కొంచెం అప్పుడు ఏమయ్యేదంటే హైదరాబాద్కి క్రీమ్ మొత్తం ఉండేదండి. ఆంధ్ర రాష్ట్రంలో అటు రాయలసీమ నుంచి ఇటు మీకు విజయనగరం అటు సైడ్ నుంచి కూడా ఇక్కడ వృత్తిరీత్యా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాం. నటులు ఎక్కువ ఉండేవారు, నటులు ఎక్కువ. సో అన్ని ప్రాంతాల నుంచి వచ్చేవారు. సరదాగా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఇది నేర్చుకోవడం, నేను వాళ్ళది నేర్చుకోవడం, ఇలా మాట్లాడటం వల్ల బాగా ప్రాక్టీస్ చేశానండి. ఓకే, కోట గారి అంతర్గత విషయాలు మరిన్ని తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్ టు టీవీ. 37 ఏళ్ల మీ సినీ జీవితం ఇప్పటి వరకు 35 అయిపోయిందండి. 37, అందుకే 35 దాటి 36. అయితే ఇప్పటి వరకు 7 నందులు వచ్చాయి. 8 అయితే 8 నందులు, 8 నంది అవార్డులు అండి. ఒకటేమో జ్యూరీ అవార్డు, 9 మొత్తం. పద్మశ్రీ పురస్కారం. ఈ పద్మశ్రీ ఇవ్వడంలో ఆలస్యం జరిగింది అని చెప్పుకోకూడదటండి. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు అని చెప్పుకోకూడదు. పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావు, పద్మశ్రీ అవార్డీ పద్మశ్రీ అవార్డీ కోట శ్రీనివాసరావు గారికి ఆలస్యమైంది అని నాకు తెలియదండి ఇది వరకు. మొన్న నాకు వచ్చిన తర్వాత తెలిసింది. వాళ్ళు క్లియర్గా చెప్తారు అక్కడ. ఎక్కడన్నా మీరు ఈ మన మామూలుగా ఇన్విటేషన్స్ మీద వాటి మీద వేసేప్పుడు గమనాలు అంటే పూర్వం చాలా మంది వేసుకున్నారనుకోండి, తెలియక ఏదో వెళ్ళిపోయింది. ఈ మధ్యన కొంచెం బాగా స్ట్రిక్ట్ చేశారు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా మన సభ పిలిచారనుకోండి, ముఖ్య అతిథి పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావు, లేకపోతే పద్మశ్రీ అవార్డు కోట శ్రీనివాసరావు అని రావాలి. అంతేగాని పద్మశ్రీ కోట శ్రీనివాసరావు అని వేసుకోకూడదటండి. ఓకే, సరే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఈ పద్మశ్రీ అనేది మీకు ఏమైనా ఆలస్యం జరిగింది అనుకోవచ్చా? నాకు అలాంటి ఫీలింగ్ లేవండి. క్వాలిఫై అయ్యాను, వచ్చింది ఇప్పటికైనా చాలా సంతోషం. పడ్డ కష్టానికి. కాకపోతే నాకు ఎంత ఆనందం ఏంటంటే నేను ఏదైతే నేను అసలు 24 గంటలు నా బ్లడ్లో జీర్ణించుకుపోయిందో యాక్టింగ్ అనేటువంటిది, దాన్నే నమ్ముకుని దాని మీద బతికి దాని మీద నెమ్మదిగా లాగాను అనుకోండి. అదే ప్రొఫెషన్లో నాకు మరి ఆ ఉన్నతమైనటువంటి ఒక పురస్కారం జరగటం అనేది నా లైఫ్లో గ్రేట్ థింగ్ కదండి. అంతే కదా, అది నేను మర్చిపోలేనటువంటిది కదా. అవును, అదండి. సరే, ఇప్పటి వరకు మీరు చేసిన దర్శకుల్లో అబ్బా ఈయనతో మళ్ళీ ఏం చేయాలరా బాబు అనే బాధతో ఎప్పుడైనా ఎవరితో నేను అనిపించిందా మీకు? లేదండి, ఎప్పుడు అనిపించలేదు. లేదు. ఎందుకంటే నేను చేసినటువంటి దర్శకులు అందరూ కూడా ఒక 5-6 ఏళ్ల క్రితం దాకా బాగా తీసుకుంటే అందరూ ఎక్స్పీరియన్స్డ్, బాగా విద్వత్తు ఉన్నటువంటి దర్శకుల దగ్గరే చేశారండి. పోనీ మళ్ళీ చెయ్యాలి అనిపించే దర్శకుడు చాలామంది ఉన్నారండి. అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పలేను కానండి, అంటే ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది ఉన్నారండి. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పుకోగలను, చాలామంది గొప్ప డైరెక్టర్లు, మహానుభావులు అందరూ నాతో చాలా గొప్ప వేషాలు వేయించారండి. చాలా మంచి వేషాలు వేయించారు. వారందరికీ నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞతలు, నా అభినందనలు. వీళ్ళందరిలోకి ఎక్కువ సినిమాలు, ఎక్కువ నాతో వేషాలు వెరైటీ వేయించింది ఈవీవి సత్యనారాయణ గారండి. అంటే ఆయన నెంబర్ ఎక్కువలో నేను యాక్ట్ చేశాను. దానివల్ల ఎక్కువ సినిమాలు వచ్చాయి. ఆయన తీసినటువంటి సినిమాల్లో ఆల్మోస్ట్ 95% సినిమాల్లో ఉన్నానండి. మొదటి సినిమా దగ్గర నుంచి చివరి సినిమా దాకా. మధ్యలో ఏదైనా 4-5 సినిమాలు లేకపోవడం, అది కూడా ఏంటంటే డేట్స్ కుదరక, తర్వాత వేషం లేక సరైంది,
అంతే తప్ప. కానీ చాలా మంచి మంచి వేషాలు నంబర్ ఎక్కువ వేయించారండి ఆయన. ఓకే, ప్రస్తుత దర్శకుల్లో ఎవరు ఎక్కువ టాలెంటెడ్ అనిపిస్తున్నారు, ఎవరు ఎక్కువ బాగా తీస్తున్నారు? ఇది చాలా ఇది కూడా క్లిష్టమైన ప్రశ్న. టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళని అడగాల్సిన ప్రశ్న అండి. యాక్టర్గా నాకేముంది, నేను అందరి దగ్గర చేయలేదుగా. ఇప్పుడు లేటెస్ట్ దర్శకుల్లో కొంతమంది దగ్గరే చేశాను. చేసిన వాళ్ళందరూ మంచి వాళ్ళేనండి. ఇప్పుడు ఎంత కొత్త వాళ్ళు అంతా చాలామంది యంగ్స్టర్స్ బోల్డ్ మంది వస్తున్నారండి. మరి వాళ్ళందరిలో టాలెంట్ ఉండి లేకపోతే ఎందుకు వస్తాయి? అదండి. అయితే మీరు బాలీవుడ్లో కూడా చేశారు కొన్ని సినిమాలు, హిందీ సినిమాల్లో చేసిన దానికి మన తెలుగు ఇండస్ట్రీలో ఆ స్టాండర్డ్స్ ఏమైనా గమనించారా? అక్కడ స్టాండర్డ్స్ మన దగ్గర ఉన్న స్టాండర్డ్స్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? లేదంటే మనం అక్కడ ఏమైనా నేర్చుకునేది ఉందా? అక్కడ వాళ్ళ దగ్గర మన నుండి వాళ్ళు ఏమైనా నేర్చుకునేది కాదు కానండి. నా అబ్జర్వేషన్లో వాళ్ళు టెక్నాలజీనే కాకుండా కథకి, కథా గమనానికి, నటీనటుల సెలక్షన్కి దానికి కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారండి. తర్వాత వాళ్ళ నేటివిటీ మిస్ అవ్వరు. వాళ్ళ నేటివిటీని వాళ్ళు మిస్ అవ్వరు. మన తెలుగు వాళ్ళం ఏంటంటే మనకి వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లము, మన నేటివిటీ తప్ప అన్ని నేటివిటీలు మన సినిమాలో ఉంటాయి. పేరుకేమో తెలుగు సినిమా అని పేరు, తెలుగుదనం తక్కువ ఉంటుందండి. అది టెక్నాలజీ వాళ్ళు కూడా బాగా వాడతారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర చూసే కదా మన వాళ్ళు బోల్డ్ మంది కాపీలు కొడుతుంటారు కదండి. కాబట్టి మన వాళ్ళే కాదు, తమిళ వాళ్ళు కానీ ఇంకాళ్ళు కానీ ఎవరైనా కొడతారు, పరభాష వాళ్ళు బోల్డ్ మంది కొడతారు, కాపీ కొడతారు. అలాగా తెలుగులో మాత్రం ఆ ఇబ్బంది బాగా కనపడిందండి నాకు. ఓకే, ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో ఎన్నో భారీ డైలాగులు, ఎప్పటికీ గుర్తుండిపోయే డైలాగులు ఎన్నో ఉన్నాయి మీవి. ఒక మచ్చుకు ఏదైనా మా కోసం పుట్టినరోజు సందర్భంగా ఏవైనా గుర్తుందండి? అంటే ఇదివరకు సినిమాలండి పూర్వం 5 రకాలే ఉండేవి. పౌరాణికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, మన పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్, సాంఘికం 5 రకాలు ఉండేవి. కాబట్టి ఈ 5 రకాల పరిధిలోనే యాక్టింగ్ చేయాల్సి వచ్చేది, క్యారెక్టర్లు కూడా. అప్పుడు కాల పరిస్థితులు అలాంటివి. రాను రాను అప్పుడు సినిమా ప్రభావం ప్రజల మీద ఉండేది. అంత సినిమా వాళ్ళని ఇమిటేట్ చేయటం, వాళ్ళ కాలరు, వాళ్ళ స్టైలు, శోభన్ బాబు కాలరు, అక్కినేని నాగేశ్వరరావు క్రాఫ్, రామారావు స్టైలు, అలాగే వాణిశ్రీ గారి స్టైలు, అలాగా సాధన కట్టు, ఇలాంటివన్నీ ఉండేవండి. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ప్రజల ప్రభావమే సినిమా మీదకి వచ్చేది. సో అందుకని ఆ 5 రకాల సినిమాలు లేవు, 4 ఉన్నాయి, 4 లేవు, ఒకటి ఉంది, అదే సాంఘిక పిక్చరు. సో ఈ సాంఘికంగా ఉండేటువంటి సినిమాల్లో ఈ ప్రజల్లోనే మనం చూసుకుంటూ, ఇప్పుడు అసెంబ్లీ పెట్టామనుకో, ఆన్ చేసామనుకోండి, టీవీలో వస్తుంది అనుకోండి, మనకి మీకు తెలియదు ఏముంది, బోల్డ్ క్యారెక్టర్లు కనపడతాయి మనకి, పొలిటికల్ క్యారెక్టర్లు. అంటే భాషలో మెయిన్గా అదంటే వాళ్ళ స్టైల్ అది. అంతేగాని వాళ్ళు నేనేం విమర్శించడం కాదు, వాళ్ళ స్టైల్ అది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే అధ్యక్ష, సోదరిమణులారా, అందరికీ నమస్కారం, గౌరవనీయులు, ఇలాగే కొన్ని ఊత పదాలే ఉండేవండి. హిందీ వేస్తే, ముస్లిం సోదరుడు వేషం వేస్తే అదొక పద్ధతిగా ఉండేదండి. ఇప్పుడు అట్ట కాకుండా ఈ ప్రభావం వచ్చేటప్పటికే నాకు రకరకాలు రావడం జరుగుతుంది. నేను జనరల్గా అండి, మనం వాడుకునేటువంటి మాటలు ఉంటాయి, కొన్ని రొటీన్ ఊత పదాలు ఉంటాయి, వాటినే ఎక్కువ నేను వాడుతూ ఉంటాను. ఇప్పుడు మీకు శత్రువు సినిమా తీయండి, దాంట్లో ఏముంది, ఊరికి ఏముంది, ఆ థ్యాంక్స్ అనే పదం ఉంటుంది. మనం ఈ థ్యాంక్స్ అనేది మనం మామూలు క్యాజువల్గా థ్యాంక్స్ రా అంటుంటాం, దాన్ని మనం మేనరిజంగా పెట్టి చేయించడం జరిగిందండి. సలహా సంఘాల పేరుతో మిమ్మల్ని పందెపు గొర్రెల్లో పెంచుతుంటే మీరు ఇచ్చే సలహా ఇదంట, కొన్ని కాలు తీస్తావా, థ్యాంక్స్
ఇప్పుడు మీరు కనుక 2 నిమిషాలు ఈ సమస్యకి మీరు కనుక పరిష్కారం చెప్పకపోతే మీ పేర్లు రాసి జేబులో పెట్టి నేను గోడ దూకి చచ్చిపోతాను, ఆ తర్వాత మిమ్మల్ని జైలు అగ్గిపెట్టి లేదురా బాబు, అగ్గిపెట్టి లేదురా ఆయన అని మధ్య అంటే ఇర్రెలవెంట్గా ఇంటర్వ్యూ అయ్యి ఒక మాట మాట్లాడి చేయటం అదొక టిపికల్. అది ఒక డికేడ్ పాటు ఒక 10 సంవత్సరాల పాటు నిలిచిపోయిందండి ఆ వేషం. ఇప్పటికీ సరదాగా మాట్లాడుకుంటూ కూడా సపోజ్ తొందరగా తినరా నాయనా, తొందరగా తినరా, చంపేస్తున్నాడు గంటల తరబడి అంటుంటాం వాడుక భాషలో కూడా. ఇదే మళ్ళీ మీరు మనం మామూలుగా మాట్లాడేది దాంట్లో చొప్పించడం అదొక ఆర్ట్ అండి. అదే దాన్నే మన టాలెంట్ అంటారు. మన టాలెంట్ అది బయటపడేది అక్కడ, దాన్ని పలకడంలో. ఇప్పుడు అలాగే ప్లీజ్ ఉందనుకోండి, ఆ ప్లీజ్ని ఒక సినిమాలో వాడాను. ఏముండదండి, నాకు జనరల్గా నేను ప్రెస్ వాళ్ళతో చాలా దూరంగా ఉంటానండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇప్పుడు మనం క్యాజువల్గా అనేస్తుంటాం కదా, నేను జనరల్గా నేను నాన్ వెజిటేరియన్ తినండి, స్ట్రిక్ట్ వెజిటేరియన్ ప్లీజ్ ఏమనుకోవద్దు అంటుంటాం. ఇలాగా అలాగే ఈ ప్లీజ్ని రకరకాలుగా వాడుకోవచ్చు మనం. ఎలాగా జాలిగా వాడచ్చు, కోపంగా వాడచ్చు, కొట్టమని చెప్పొచ్చు అనొచ్చు, ఏంట్రా అదో అన్నట్టుగా కూడా అనొచ్చు. అంటే ఇలా ప్లీజ్ ఉందనుకోండి, ప్లీజ్ చంపేస్తాను, ఏంట్రా ప్లీజ్ ఆశ్చర్యం, ఏమండి ప్లీజ్ ఎసే అని కదండి. ఇప్పుడు ఒక మహిళా నాయకురాల్ని జెంట్స్ ఓకే ఎక్కిరిస్తున్నారు అనుకోండి, ఏదో ఆవిడని హేళనగా మాట్లాడటం చేయటం జరుగుతుంటే ఒక యువ నాయకుడు ఎవరో ఒకళ్ళు అమ్మాయిని సపోర్ట్ చేస్తుంటారు. ఒక సినిమాలో సపోర్ట్ చేస్తుంటే, ఏంట్రా నువ్వు మా అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నావు, నీకు ఆ అమ్మాయికి మధ్యన ఏమన్నా బ్యాడ్ ఉందా అని చెప్పాలి. దాన్ని ఆ ప్లీజ్ అనే పదంతో ఆ ఫిల్ చేయడంతో అది ఎక్కడికో వెళ్ళిపోయిందండి. ఏంట్రా 4 రోజుల నుంచి చూస్తున్నాను నేను, అమ్మాయిని ఎవరు తిడుతున్నా కానీ నువ్వు వెనకాల వేసుకొస్తున్నావు, ఏంటి నీకు అమ్మాయి కన్నా ప్లీజ్ అట్లా. ఓకే, వాడుక భాషని ఇలా వెరైటీగా చూపించడం. ఓకే, సరే. ప్రస్తుతం ఉన్న ఒకప్పుడు మీరు పొలిటీషియన్గా చేశారు, ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ పై మీ అభిప్రాయం ఏంటి? నేను సూట్గానండి, అంతే. ప్రస్తుతం పాలిటిక్స్కి నేను సూట్ కాను, కానీ నేను భారతీయ జనతా పార్టీ వారిని దానికే స్టిక్ అనే ఉంటాను కూడా. నాకు రెండో జాస్ లేదు. కాకపోతే వారు చెప్పిన పెద్దల వారు చెప్పినటువంటి వాటిని కొంచెం పాటించడం, అవి చేయటం తప్ప వాటిని ఏదైనా నేను చేయగలిగింది సోషల్ సర్వీస్ చేయగలడం, అంతే. ఓకే, సో ఫైనల్గా ఇన్ని ఏళ్లకి ఒక గబ్బర్ సింగ్లో పాట పాడారు. అవునండి. అది ఒక్క టేక్లోనే అయిపోయిందా, లేదంటే ఈజీగా అలా ఇప్పుడు మీరు ఎలా వాడుక భాషలో నార్మల్ వర్డ్స్ని ఎలా యూజ్ చేశారో సినిమాలో ఆ పాటను కూడా అంత అవలీలగా పాడేశారు? అంటే గబ్బర్ సింగ్కి జరిగింది ఏంటంటే, అది ఒరిజినల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు పాడారు, పాడేసి రికార్డింగ్ అయిపోయిందండి. ఆయన పాడిన పాట మీదే నేను యాక్ట్ చేశాను కూడా, ఆయన వాయిస్ మీదే నేను యాక్ట్ చేశాను సినిమాలో. ఓకే, ఆ ఆడియో రిలీజ్కి ముందు కొంచెం ఆ నిర్మాత గారికి దర్శకులకి ఏదో థాట్ వచ్చింది, ఇలాగా అంటే నా పర్సనాలిటీ ఏమో ఏజ్డ్గా కనపడిపోతుంది, కొంచెం బొద్దుగా పొడుగ్గా ఉన్నాను, ఏజ్డ్గా కనపడిపోతుంది. పాడిన వారేమో దేవిశ్రీ ప్రసాద్ గారు పాడారు, ఆయన వాయిస్ ఏమో మంచి ఒరిజినల్ సింగర్ పాడినట్టు కొంచెం యంగ్ వాయిస్లో ఉంటుంది, మరి బాగుండదేమో, సూట్ కాదేమో ఎట్రా అని ఇద్దరికి ఆలోచించి, అసలు ఆయన కొంచెం తాళజ్ఞానం ఉంది కదా, పోనీ ఆయనతోనే పాడిస్తే ఎట్లా ఉంటుంది అని వాళ్ళకి ఆలోచన వచ్చి నన్ను పిలవడం. నేను కొంచెం భయపడ్డానండి పాడటానికి, నాకు ఎప్పుడు అలవాటు లేవు. అందులో అంత మ్యూజిక్ మీద అసలు ఊరికే ఏదో చిటికలు వేసుకుంటూ పాడతాం తప్ప, ఏదో బాత్రూమ్ సంగీతం అంటారే అలా మామూలుగా పాడుకుంటాం. సింగర్స్కి ఏమాత్రం పోటీ ఏమంటారు, కరెక్ట్ పోటీని ఇచ్చేలా పాడారు మీరు. అంటే దాన్ని అప్పుడు పాడితే ఆయన నన్ను కన్విన్స్ చేసిన ఒక మంచి మాట ఉందండి. ఏం లేదండి, నేను పాడితే కుర్రాడు పాడినట్టు సింగర్ పాడినట్టుంది, కోటగారు మీరు పాడితే నిజంగా తాగుబోతు పాడినట్టు ఉంటుంది, కొంచెం అటు ఇటు అయినా బాగుంటుందండి వినటానికి, మీరు పాడండి అని అన్నారు. సరే బాగుంటుంది, సరే భగవంతుడిది ఒక ఆపర్చునిటీ ఇచ్చాడని చెప్పి పాడేశానండి.
ఓకే. సో ఫైనల్గా నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇంకా ఎలాంటి ఇదిలో మిమ్మల్ని చూడబోతున్నాం మేము? అంటే ఇక్కడ చిన్న ఇది వచ్చిందండి ఇప్పుడు, జనరేషన్ గ్యాప్. ఓకే. నాకు 30 years ఈ ప్రస్థానంలో ఏమైపోయిందంటే ఇప్పుడున్నటువంటి హీరోలు పిల్లలందరూ కూడా జస్ట్ 25, 23 అట్లాగా నూనె మీసాలు వచ్చినటువంటి కుర్రాళ్ళు అందరూ. అవును. వాళ్ళకేమో నేను ఫాదర్గా పనికిరాను, నాకే తెలిసిపోతుంది కదా స్క్రీన్ మీద చూస్తుంటే. జనానికి కూడా యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళకి తాత వేయాలి, వేస్తే పెద్ద హీరోలేనేమో ఇప్పుడేమో మరి మీకు తెలియంది ఏముంది, వాళ్ళ సినిమాలు వాళ్ళ పద్ధతులు వేరుగా ఉన్నాయి. ఈ పిల్ల హీరోలతో చిన్న వాళ్ళతో వేయాలంటే కొంచెం తాత వేషాలు, పెదనాన్నలు తాతలు అలాంటివి వేయాలి. ఇప్పుడు పెదనాన్న తాత అమ్మమ్మ బాబాయ్ పిన్ని అక్క వదిన అసలు వీటికి సంబంధించినటువంటి కథలే లేవు, ఆ క్యారెక్టర్స్ లేదు. ఓకే. దాంతో కొంచెం గ్యాప్ వచ్చిందండి, సహజంగా గ్యాప్ వస్తుంది. దాంతో కొంచెం ఏజ్ ఇదంతా వచ్చిందంటే మరి మారుతాయి కదా వాతావరణం. ఇదివరకులాగానే కింద పడలేము, మీద పడలేము, గంతులేము, ఫైట్ చేయలేము. ఇప్పుడు వాళ్ళు కూడా చేయలేరండి, ఆ సర్కస్ తెలిసిన వాడే చేయగలుగుతారు. కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాల్లో ఇప్పుడు ఈ ఫైట్లు, కత్తి యుద్ధాలు ఇవన్నీ కూడా హీరోలు నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత సినిమాలు చేశారండి. అందుకని ఎవరికి తొందరగా రావు కదా. కాబట్టి డ్యాన్సులు ఇవన్నీ కూడా ఇప్పుడు వాటిని డాన్సు ఫైట్ కంటే సర్కస్ అంటే బెటర్ దాన్ని అట్లా ఉన్నాయి. కరెక్టే. థ్యాంక్ యూ సో మచ్ కోట గారు. పుట్టినరోజు సందర్భంగా మీ ఓపికతో మా స్టూడియోకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఉందండి. వన్స్ అగైన్ అన్నిటికంటే మీ అంటీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇన్నేళ్ళు నన్ను పోషించినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి, నాకు మంచి మంచి వేషాలు ఇచ్చి నన్ను ఇంతవాణి చేస్తుంటాను దర్శకులకి, నిర్మాతలకి, సహనటి నటులకి, కళాకారులకి కాకుండా టెక్నీషియన్స్కి, అందరికి, సాంకేతిక నిపుణులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు, నమస్కారాలు చెప్పుకునే అవకాశం మీ ఎన్టీ వారు కలిగించినందుకు, నా పుట్టినరోజున మీ అందరి ఆశీర్వాదం తీసుకునే అవకాశం కూడా నాకు దక్కినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొక్కసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఇది పుట్టినరోజు సందర్భంగా కోట గారితో చిట్ చాట్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.